చెప్పునా? ఈ మొహం చూస్తా అంటే తాగుబోతు మాదిరి అగుపిస్తుండదా నీకో? పాల బుగ్గల పసిబిడ్డ ముఖం లాంటి నా అల్లుడి మొహం చూస్తుంటే తిరుగుబోతు మాదిరి అగుపిస్తుండదా నీకో? ఎప్పుడో వాడికి మనసు కష్టంగా ఉంటే నొప్పిపోయేదానికి టానిక్ మాదిరిగా ఒక చిన్న మూత తాగుతాడు, ఆ దానికి తాగుబోతాడు అంటారా మీరు? ఏ పొద్దున్న బుద్ధి బాలేదు అంటే అట్టా బయట తిరిగొస్తాడు, దానికి తిరుగుబోతూ అంటారా మీరు? అన్నపూర్ణ, మాకు టైం అవుతుంది, మమ్మల్ని వెళ్ళనివ్వు. ఏందన్నా వెళ్ళేది? అబ్బోణ్ణి కూడా తీసుకుపోతుండవా లేదా? కుదరదని చెప్తున్నాను కదా. వేరే అమ్మాయికి ఆ పని అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు వీడు తిరిగి వస్తే అమ్మాయి ఏమనుకుంటుంది? ఎవరన్నా అది? సరే వాడొద్దులే కాని నేనొస్తును, పద. రేయ్, నువ్వెందుకమ్మా? ఎందుకేందన్నా? ఆ పాపెవరో ఆమె కథేమో ఓ తూరి మాట్లాడదామని. నువ్వేమీ అవసరం లేదు. అట్టయితే వాణ్ణి తీసుకుపో. వాడు వద్దని చెప్తున్నాను కదా. అట్టయితే నన్ను తీసుకుపో. ఏదో ఒకటి తగలడండి. సరే రమ్మను. ఏరా, బాధపడుతుండావా? మీ నాయన సంగతి తెలిసిందే కదరా. ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను బాధపడుతూ ఉంటాడు. ఊరుకో, బాధపడమాక. ఏంది బాధపడేది? అందరిలో నాకేమన్నా కొత్తనా బాధపడడానికి? వీడు మొహం చూస్తూ ఉంటే తాగుబోతి మాదిరి అగుపిస్తూ ఉండదా అని అడుగుతూ ఉండవే. నీకు అగుపించట్లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. అవునరా, నాకు తెలుసని ఊరంతా ప్రచారం చేయమంటావా ఏమి? యాదో నా అల్లుణ్ణి వెనకేసుకొద్దామని అట్ట మాట్లాడినాను. సరే, ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకా చేసేదే ఉంది. రమ్మనకపోతే మాత్రం పోకుండా ఉంటానా ఏమే? అది పులి అయితే ఇది పులి బిడ్డ. తిట్టడం ఆయనకు అలవాటు అయిపోయి ఉండదు, తిట్టించుకోవడం నాకు అలవాటు అయిపోయి ఉండదు. ఓ అమ్మే, నువ్వేమి అట్నే నిలబడిపోయి ఉండవు? షాపుకి టైం అయిపోతుంది, పోతున్నాడు. రే ఆగరా. ఏంది? ఎవరినో కాదురా, నిన్ను మెట్టు తీసుకొని కొట్టాలా? సిగ్గు శరం లేని జన్మ. నీకోసం మా అన్నతో నేను మాట్లాడినాను చూడు, నా మెట్టుతో నన్ను కొట్టుకోవాలా? వద్దులేత, ఈ మధ్య చెప్పులు కొత్త కొనుక్కొని ఉండవు, బాగోదు. ఏంద్ర వాగుతుండవు నిన్ను? రేయ్ ఆగరా, ఆగో. రేయ్, ఆగండి మేడం, లైన్ నుంచి రావాలి మేడం. ఎందుకు మేడం, ఎవరైనా సరే సెక్యూరిటీ లైన్ నుంచే రావాలి. మీ బ్యాగ్ కూడా చెక్ చేయాలి మేడం. నా బ్యాగ్ చెక్ చేస్తావా? ఎవరనుకుంటున్నావు? తెలుసులేండి మేడం, కొత్తగా చేరారు, కానీ ఎవరినైనా చెక్ చేసే లోపలికి పంపించాలి మేడం. షాప్లో పనిచేసే ఆర్డినరీ స్టాఫ్ని ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేయాలనుకుంటున్నావా? ఎలా కనిపిస్తున్నా నీకు? కృష్ణం రాజు గారితో చెప్పి మీ ఉద్యోగాలు తీయించేస్తాను. మేడం, ఇక్కడ అది రూల్ అంటే ఎవరినైనా చెక్ చేసే పంపించాలి, లేదంటే మీరు తీయించేయడం కాదు, సారే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అసలు నాతో ఆర్గ్యూ చేయడానికి నీకెంత ధైర్యం? మిమ్మల్ని చెక్ చేయమంది సేల్స్ గర్ల్స్ని, స్టోర్ కీపర్స్ని, అంతేకాని మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళని కాదు. ఇంతసేపు డిస్కషన్ ఎందుకు మేడం? ఒకసారి ఇలా వచ్చి మీ బ్యాగ్ చూపిస్తే సరిపోతుంది కదా. మీరు నా బ్యాగ్ చెక్ చేయడానికి వీల్లేదు.
చెక్ చేసే లోపలికి పంపించాలి మేడం. అది మా రూల్ మేడం. నా బ్యాగ్ చెక్ చేయడానికి నేను ఒప్పుకోను. పంపించడానికి కుదరదు మేడం. ఇవ్వండి మేడం. నేను వెళ్ళాలి, నాకు చాలా పనుంది. లేదు మేడం, చెక్ చేయకుండా లోపలికి పంపించడం కుదరదు. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి మేడం, మేడం బ్యాగ్ చెక్ చేయాలంటే కుదరదు అంటూ నాతో ఆర్గ్యూ చేస్తున్నారు. హలో, ఇక్కడ ఎవరినైనా సరే చెక్ చేసే లోపలికి పంపిస్తారు. దట్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్. నీ ఒక్కదాని కోసం రూల్ మార్చడం కుదరదు. మీరు చెక్ చేయండి. ఇవ్వండి మేడం. ఏం లేదు మేడం, తీసుకెళ్ళండి మేడం. ఈ షాపింగ్ మాల్ని తగలబెట్టాలంటే ముందు ఇక్కడ దాటాలి. ఏదో ఒకటి చెయ్యాలి. మేడం, అట్నుంచి వెళ్ళండి ప్లీజ్. మానిటర్ నుంచి రండి. రమణ, రే రమణ, రమణ. డ్రైవర్ బయటికి వెళ్ళాడు పిన్ని. అవునా? ఆ, క్యారేజ్ తీసుకుపోయి ఆఫీసులో ఇవ్వాలి కదా, ఇప్పుడు ఆడిపోయి ఉండాడు. సర్లే, నేనే పోయొస్తును. ఇల్లు భద్రం. ఏంటదినా, క్యారేజ్ నువ్వు తీసుకెళ్తావా? అవును, మరి డ్రైవర్ లేకపోతే ఇంకేం చెయ్యాలా? డ్రైవర్తో పనేంటదినా? కోడల్ని ఇంట్లో పెట్టుకుని నువ్వు వెళ్ళి క్యారేజ్ ఇవ్వడం ఏంటి? కోడల్ని పిలిచిస్తే తను తీసుకెళ్ళదా ఏంటి? అవును కదా,